ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ఒక్కసారి మనతో పాటుగా ఒక మహిళా నాయకురాలు జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు ఉన్నారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు అంటే జనసేన నుంచి. వెంకటలక్ష్మి గారు, చెప్పండి. పవన్ కళ్యాణ్ సభను ఇక్కడ పెట్టకంటే ముందు క్షమాపణ చెప్పాలి ఆయన అన్న స్టేట్మెంట్స్ కి, లేదు జన సైనికులు పెట్టినటువంటి ఆ కామెంట్స్ కి, ఆ మాటలకి, మహిళల్ని కించపరిచే విధంగా పెట్టినటువంటి ఆ స్టేట్మెంట్స్ ని క్షమాపణ చెప్పాలి. పొలిటికల్ గా ఎవరెక్కడైనా చేయవచ్చు, కానీ ఎవరు పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగా కూట్లో రాయి తీయలేనాడు ఏట్లో రాయి తీస్తాడు అన్నట్టుగా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా, నవనిర్మాణ సభ ఫస్ట్ నీ దగ్గర చేసుకో అన్నట్టుగా కవిత విభేదిస్తున్నారు పొన్నం ప్రభాకర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు విభేదిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ని, పవన్ కళ్యాణ్ జన సైనికుల కామెంట్స్ ని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని. వెంకటలక్ష్మి గారు, తెలంగాణ వాళ్ళు ఏంటి ముందు క్షమాపణ చెప్పాలి. అసలు ముందు తెలంగాణ అక్కడ మీ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకులు క్షమాపణ చెప్పాలి. ఎవరండి వాళ్ళు? అసలు అక్కడికి రావద్దు, వాళ్ళ బాబుగాడు జాగిరిలాగా తెలంగాణ రావద్దు రిజిస్ట్రేషన్ చేశారా? అది అసలు అలా మాట్లాడుతున్నారు. ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? మీకు ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఆడబిడ్డల గురించి మాట్లాడి దానికి క్షమాపణ చెప్పండి. ఒక ఆడబిడ్డ అయ్యుండి ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కామెంట్లు ఏంది? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డగా సమర్థిస్తున్నారా? కామెంట్లు చదవండి, కామెంట్లు చదవండి. క్షమాపణ ఎందుకు అడుగుదాం, వెంకటలక్ష్మి గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఉద్యమకారులు చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళు ఉద్యమకారులు. అసలు మీరెక్కడ ఉద్యమకారులు? దేశపాసు పోరాటం చేశారు. లేదా ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు, ఎవరైనా ఉద్యమకారులు ఏమంటున్నా అంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? పవన్ కళ్యాణ్ కి వీళ్ళెందుకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు మీరు? సోకాళ్ళు ఉద్యమకారులు అక్కడ ఒక అమ్మాయి ఆవిడ ఏంటంటే చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ గా కొడతాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. వాళ్ళు కదా మాకు చెప్పాలి, మా నాయకుడికి మాకు క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ రావద్దు, మీకు 5 సెంట్లు 5 ఎకరాలు భూమి ఇస్తాం, ఇక్కడ కట్టుకోలేదు ఎటకార పాటలు ఏంటండి? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా, ప్రజలన్నా చాలా అభిమానం. కాకపోతే స్టూడియోలో ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు, స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు ఉన్నారు, అండ్ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీ నుంచి మనోజ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నేత చరణ్ గారు ఉన్నారు. సో మీరు వీళ్ళంతా ఉద్యమకారులే, వివిధ పార్టీలో ఉన్న ఉద్యమకారులే, వీళ్ళంతా విభేదిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉద్యమకారులు మేము ఎప్పుడు అవమానించము, ఉద్యమకారులు మేము ఎప్పుడు అభిమానిస్తాము, వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం. ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఉద్యమ స్ఫూర్తి తక్కువ, తెలంగాణ ఉద్యమకారులు చూసి నేర్చుకోలేదు. మాకు ఎన్నోసార్లు మీటింగ్ ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా మాకు అమితమైన ప్రేమ అభిమానం కలిగింది. కానీ అమితమైన ప్రేమ అభిమానాన్ని కూడా ఒక్క మాట తీసుకున్నారు ఈ రోజున. వెంకటలక్ష్మి గారు, ఎందుకు ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? వెంకటలక్ష్మి గారు, ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? ఉద్యమం దేని గురించి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఎవరినన్నా విమర్శించారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు, ఆ మాటకి ఆయన వెనక్కి తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మీటింగ్ పెట్టి ఎవరు జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ తొందరపడద్దు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మాట త్వరపడింది, ఎవరికైనా పొరపాటున మాట్లాడతారు కాబట్టి మీరు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పారు. అందరూ మానేశారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా అన్న మాటని వెనక్కి తీసుకున్నారు. దాంతో మొత్తం కూడా సర్దుపడిపోయింది. కానీ కొంతమంది ఉద్యమకారులు ముసుగులో సోకాళ్ళు ఉద్యమకారులు మీటింగ్లు పెట్టి ఆ పోస్టర్లు డిజైన్ చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టి పొన్నం ప్రభాకర్ విభేదించారమ్మా. పొన్నం ప్రభాకర్ తెలంగాణ మంత్రిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ విభేదించారు. తర్వాత తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత విభేదించారు, ఎమ్మెల్యే మందుల సామేల్ విభేదించారు, తర్వాత అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విభేదించారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్న సోకాళ్ళు ఉద్యమకారులేనా? ఏమంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సోకాళ్ళు ఉద్యమకారులే. అంటే ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ విభేదించారు. ఎందుకంటే
ఉద్యమకారుల్ని ఎప్పుడు గౌరవించేది పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రేపు మీటింగ్ పెడితే వస్తే క్షమాపణ చెప్పాలా ముందు? దేనికి చెప్పాలి అసలు? అలా కాదు, ఆ రోజు కొండ కొట్ట మీరు ఒక మహిళే కదా పోనీ, మీరు వెంకటలక్ష్మి గారు మీరు ఒక మహిళే కదా పోనీ, వాళ్ళకి ఎవరికైనా మగవాళ్ళకి లేకపోతే ఎవరైనా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు కార్యకర్తలకి ఇబ్బంది ఉంటే వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఒకసారి మనోజ గారు కానీ సుమిత్ర గారు మీకు చెప్తారు. ఆ కామెంట్స్ తర్వాత మీరు చెప్పండి, ఒక మహిళగా ఇది ఇబ్బంది పట్టే అంశమా కాదా, ఉద్యమకారులు ఇబ్బంది పడుతున్నారు లేదా అని. మనోజ్ గారు మీరు చెప్పండి. హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ జనసేన నాయకులో కార్యకర్తలో ఎవరో వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళని దొరల దగ్గరికి పంపించండి, అప్పుడు పంపించినట్టు పంపించండి అని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మేము ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బ్రతికే వాళ్ళని మా బిడ్డల్లా మా వాళ్ళలా మేము కడుపులో పెట్టుకొని 12 సంవత్సరాలలో పుష్కర కాలం గడిచిన ఏ రోజు వాళ్ళ మీద చిన్న దాడి కానీ చిన్న మాట కానీ చిన్న పొరపాటుగా కూడా మేము ప్రవర్తించింది లేదు. మా వాళ్ళలా మా బతుకమ్మకి వాళ్ళు వచ్చి చప్పట్లు కొడుతూ ఆడినరు, మీ అట్ల తల్లికి మేము వచ్చి వాయినాలు తీసుకున్నాం, అట్లా కలిసి ఉన్నాం. మరి ఈ రోజు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడినరు? 11 రోజులు తెలంగాణ కాదు, ఎవరో పోకాళ్ళు మా పేరు చెప్పుకొని మా అకౌంట్ లో పెట్టుకుని జనసైనికులు ఎప్పుడు కూడా నేను ఒక మహిళగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మేము కాదు, మా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ అన్ని మీకు ఇస్తాం, పంపిస్తాం. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? అది చెప్పండి, మీరు చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు కానీ ఒక లైన్ ఉంటది, ఆ లైన్ దాటి ఎవరు మాట్లాడే వాళ్ళు మా జనసేన కాదు. తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి కోనసీమ కొబ్బరి తోట ఎండిపోయింది అన్నది, మేము ఊరుకోం. కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు దాలిగి వాళ్ళ దిష్టి తాకి అన్నది మీ పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు తెలంగాణ ప్రకటిస్తే ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? మీరు సోకాళ్ళు ఉద్యమకారులు, సోకాళ్ళు నాయకులు ఈ రోజు భారతీయ భావాన్ని పక్కన పెడుతున్నారు, దాన్ని విడదీస్తున్నారు. వెంకటలక్ష్మి గారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినా కవిత గారు మాట్లాడినా ఒక కామన్ పాయింట్ అయితే ఉంది ఇద్దరులో. ఇక్కడికి వచ్చినాక మీరు తర్వాత చేద్దరు ఈ నవనిర్మాణం కానీ తెలంగాణలో ఏమైనా ఏర్పాట్లు కానీ ఫస్ట్ మీరు రాజధాని కట్టుకోండి అని పొన్నం ప్రభాకర్ అండ్ కవిత ఇద్దరు మాట్లాడుతున్నారు. వర్షాకాలం వస్తుంది, ఆ పనిలో పడవలు తయారు చేసుకోండి. ఫస్ట్ పడవలు తయారు చేసే పనిలో ఉంటుంది. పడవలు తయారు చేసుకొని పోయిన సంవత్సరం తిరిగి అట్లనే తిరగాలి, ఆ పనిలో ఉండరు. మా దగ్గరకు వచ్చి తెలంగాణ నవనిర్మాణం ఏంటి? నవనిర్మాణం చేసేది ఏంటి? కాబట్టి మేము అక్కడికి రాకుండా మా ఆస్తుల్ని మాకున్న భాగస్వామ్యాలు కూడా మీకే అప్పచెప్పేసి మేము ఇక్కడ అమరావతిలో మేము కట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచే మేము రాజకీయంగా కానీ హైదరాబాద్ ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంది కదా. చరిత్ర తెలియదేమో, చరిత్ర చదువుకోండి ఒకసారి, చరిత్ర తెలుస్తుంది. డేరళ్లలో నడుపుకుంటే ఆ రోజు డేరళ్లలో నడుపుకుంటే సుమిత్ర గారు హైదరాబాద్ ని మేము అన్నపలంగా అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు, అది మళ్ళీ వేరే వివాదం. బట్ వినిపిస్తలేదు మనోజ్ గారు, రైట్, హైదరాబాద్ ని మీకు అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు. ప్రశ్న ఏంటో నాకు వినిపించట్లేదు. సుమిత్ర గారు నా వాయిస్ ఓకేనా? నా మాట్లాడి వినిపిస్తోందా ఇప్పుడు? మీ ప్రశ్న నాకు వినపడతలేదు సార్. ఇప్పుడు ఓకేనా? హలో, ఇప్పుడు రైట్, హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము అంటున్నారు. సారీ, హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము మేము ఉన్న పలంగా అని అంటున్నారు ఆవిడ. మీరు అప్పగించడానికి ఎవరండి? మీకు కర్నూలులో పందులు మీ ఫైళ్లను తినేస్తున్నాయని, గుడారాల పాలన అని, జీతాలు ఇచ్చే దిక్కు లేదని బతిమాలి బామాలి తెలంగాణ రాష్ట్రంలో సుసంపన్నమైన రాష్ట్రంలో వచ్చి చేరిన మీరు మాకు హైదరాబాద్ ఇవ్వడం ఏందండి? మీరు వచ్చి చేరినోళ్ళు మీరు. నాడు ఏపీ వచ్చి చేరింది మా రాష్ట్రంలో, మా రాష్ట్రం మాకు ఉండేది. మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మాది హైదరాబాద్ మాది. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఉన్న వాళ్ళకు చీమ గరిసినంత హాని మేము తలపెట్టలేదు, వాళ్ళు కూడా వేరుగా మమ్మల్ని చూడలేదు. ఎటొచ్చి ఈ రాజకీయ